అసురు నివాళులను అర్పిస్తోంది. లైవ్లో మనం చూస్తున్నాం. కేటీఆర్ రామోజీరావు గారి పార్థివ దేహానికి నివాళులు అర్పించడానికి ఇప్పుడే చేరుకున్నారు. సబితా కూడా ఉన్నారు ఆయనతో పాటు. అలాగే పలువురు బీఆర్ఎస్ నాయకులు కూడా ఇప్పటికే రామోజీ ఫిల్మ్ సిటీకి చేరుకొని ఆయన నివాసం వద్దకు వెళ్ళి ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. ఒకసారి అక్కడ మనం చూడొచ్చు స్క్రీన్లో అనేక మంది హేమాహేమీలు. అక్కడ రాజకీయ ప్రముఖులు ఉన్నారు, పెద్ద పెద్ద సినిమా హీరోలు ఉన్నారు, డైరెక్టర్లు ఉన్నారు, సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు, బిజినెస్ మ్యాన్లు ఉన్నారు. వారందరూ కూడా పూర్తిగా ఇలాంటి హేమాహేమీలతో ఆ ప్రాంతం అంతా కూడా కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి. సహజంగా ఒక గొప్ప వ్యక్తి చనిపోతే ఆయనకు నివాళులు అర్పించడానికి లేదంటే ఆయన కడసారి చూసేందుకు అనేక మంది సామాన్యులు తరలి వస్తుంటారు. సామాన్య ప్రజలు వందలు వేలాదిగా తరలి రావడం మనం సహజంగా చూస్తూ ఉంటాం. కానీ అనేక మంది గొప్ప గొప్ప వాళ్ళే వందలు వేలాదిగా తరలి వచ్చి ఒక వ్యక్తికి ఇలా నివాళులు అర్పిస్తున్నారంటే ఆ వ్యక్తి గొప్పతనం ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. మరొకసారి మనం స్క్రీన్లో చూడవచ్చు. అక్కడ ఉన్నవాళ్ళు సామాన్యమైన వ్యక్తుల, మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, సినిమా హీరోలు ఉన్నారు, దర్శకులు ఉన్నారు, నిర్మాతలు ఉన్నారు, బిజినెస్ మ్యాన్లు ఉన్నారు, అలాగే మీడియా రంగానికి చెందిన ప్రముఖులు ఉన్నారు. ఇలా అనేక మంది సమాజంలో గొప్ప గొప్ప వాళ్ళందరూ ఒక చోటకు చేరి ఒక వ్యక్తికి ఇలా నివాళులు అర్పిస్తున్నారంటే ఆ వ్యక్తి గొప్పదనం ఏంటో మనం చూడొచ్చు. ఇప్పటికే జాతీయ స్థాయిలోని అనేక మంది ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆయన మృతి పట్ల తమ దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా ప్రజల కోసం అలుపెరుగని పోరాటం చేసిన యోధుడు రామోజీరావు. రామోజీరావు మరణం పట్ల ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఉదయం నుంచి రాత్రి నిద్రపోయే వరకు తెలుగు ప్రజల జీవితాల్లో రామోజీ మమేకమై ఉన్నారు అంటూ జస్టిస్ ఎన్వి రమణ స్పందించారు. అమరావతి ఉద్యమానికి ఇచ్చిన మద్దతును గుర్తు చేసుకుంటూ వెలగపూడి దీక్ష శిబిరంలో రామోజీరావు చిత్రపటానికి అమరావతి రైతులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అమరావతి ఉద్యమాన్ని మొదటి నుంచి అనుక్షణం ప్రతి చిన్న వార్తను ఎంతో ప్రత్యేకంగా ప్రసారం చేస్తూ వారి ఆవేదనను అప్పటి ప్రభుత్వానికి, గత ప్రభుత్వానికి తెలియజేసే విషయంలో అయినా, వారి ఆక్రోశాన్ని రాష్ట్ర ప్రజలందరికీ అర్థమయ్యేలా చెప్పే విషయంలో అయినా సరే ఆయన ఎప్పుడు చాలా ఓపెన్ హార్ట్తో ఉన్నారు. ఆయన పత్రికల్లో కానీ, ఆయనకి సంబంధించిన మీడియా సంస్థల్లో కానీ ఆ వార్తలకు ఎంతో ప్రాధాన్యతనిచ్చారు. చిన్నదా న్యూస్ పెద్దదా అనేది చూడలేదు. రాష్ట్ర ప్రజల బాగు కోసం అహర్నిశలు కష్టపడ్డారు. ముఖ్యంగా అమరావతి ఉద్యమానికి అంత ప్రాచుర్యం లభించడంలో ఆయన పాత్ర కూడా చాలా కీలకమైంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. వారు చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రజలందరికీ చూపించే విధంగా, వారు చేస్తున్న ప్రతి చిన్న ప్రయత్నం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసే విధంగా ఆయన పత్రికల్లోనూ టీవీ ఛానళ్లలోనూ ఎప్పుడూ ప్రసారం చేస్తూనే ఉన్నారు. తెలుగు పత్రికా రంగంలో, తెలుగు ప్రసార మాధ్యమాల్లో ఒక విప్లవాత్మకమైన మార్పుకు బీజం వేసిన మహానుభావుడు గౌరవనీయులు శ్రీ చెరుకూరి రామోజీరావు గారు. ఆయన ఈనాడు అనే పత్రిక స్థాపించిన తర్వాత తదనంతరం ఈటీవీ ద్వారా మళ్ళీ ప్రసార మాధ్యమాల్లో, ఎలక్ట్రానిక్ మీడియా యుగంలో కూడా తనదైన ముద్ర, ఒక ప్రొఫెషనలిజంతో, ఒక విలువలతో కూడిన జర్నలిజానికి గుర్తుగా రామోజీరావు గారు చిరకాలం నిలిచిపోతారు.
తెలుగు భాషని ఆయన అభిమానించిన విధానం, తెలుగు భాష అభివృద్ధి కోసం ఆయన తపన, అదేవిధంగా ఎల్లవేళలా రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలి అంటూ తనదైన శైలిలో ఎప్పుడు కలిసినా చిరునవ్వుతో భారతదేశం గురించి, అదేవిధంగా తెలుగువారు ఎక్కడున్న తెలుగువారి గురించి, తెలంగాణ గురించి, ఆంధ్రప్రదేశ్ గురించి మాతో ఎన్నో సందర్భాల్లో గొప్పగా చాలా విషయాలు, గతం గురించి, భవిష్యత్తు ఎలా ఉండాలనే దాని గురించి కూడా చాలా గొప్పగా చెప్పిన మహానుభావుడు రామోజీరావు గారు. ఎన్నో సందర్భాలలో ఇదే ఫిలిం సిటీలో వారిని కలుసుకునే అవకాశం లభించింది. చాలా సందర్భాలు గంటలు గంటలు వారితో కూర్చున్నప్పుడు ఒక మొబైల్ ఎన్సైక్లోపీడియా లాగా మొదటి నుంచి భారతదేశ స్వాతంత్రానంతరం నుంచి ఈరోజు వరకు చరిత్ర ఎన్నోసార్లు ఆయన నోటి వెంపడ విన్న ఒక అదృష్టం కూడా నాకు కలిగింది. వాళ్ళ ఆయన లేని లోటు నిజంగా కూడా తెలుగు పత్రికా రంగానికే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ కూడా ఇది తీరని లోటు. ఒక యూనివర్సల్ స్టూడియో స్థాయిలో ఇవాళ రామోజీ ఫిలిం సిటీని నిర్మించాలనే సంకల్పం ఏదైతే ఉందో, విజన్ ఏదైతే ఉందో, అది నిజంగా ఒక విజనరీకి మాత్రమే సాధ్యం. ఆ విజనరీ రామోజీరావు గారు. ఆయన ఇవాళ భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన జ్ఞాపకాలు, ఆయన ఆశయాలు, ఆయన యొక్క ఆలోచనలు తప్పకుండా భవిష్యత్తులో కూడా మనందరికీ స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారు తప్పకుండా ఏదైతే తెలుగు భాషాభివృద్ధి కోసం, తెలుగువారి అభివృద్ధి కోసం తపన పడ్డారో, తెలుగు జాతి తప్పకుండా ఉన్నంతకాలం ఆయనను తప్పకుండా గుర్తుపెట్టుకుంటారని చెప్పి కూడా తెలియజేస్తూ, వారి కుటుంబ సభ్యులకి, అదేవిధంగా వారి అభిమానులకి, వారి బంధుమిత్రులకి అందరికీ కూడా పేరు పేరున మా పార్టీ తరపున ప్రగాఢమైన సానుభూతిని కూడా తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాం.